యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు వందనాలు. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనం ప్రేమించి ఇంతకాలం ఇంతకు మనం కాల్చి కాపాడి మరి యొక్క పునరుద్ధానములో ఆయన్ని స్తుతించుటకు కీర్తించుటకు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకి ఏమి ఇచ్చినా కూడా ఆయన కూడా మనం తీర్చలేము. మనం సజీవులుగా కాల్చి కాపాడి సజీవులను స్తుతించుటకు ఈరోజు మనం సజీవులుగా ఆయన సన్నిధిలో ఉంచాడంటే ఆయన కృపే. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల రక్తంలో కడగబడిన దేవుని సొంతైన పిల్లలారా, హల్లెలూయా. లూకాసు వార్త 22:37. లూకాసు వార్త 22:37. లూకాసు వార్త 22:37. ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడించాడు. ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. యేసు ప్రభు వారు అక్రమము చేయవారిలో ఒకనిగా ఎంచబడ్డాడు. ఆయన అక్రమం చేయలేదు. అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు. ఆయన అక్రమము చేశాడని ఆయన మీద నిందలు మోపి క్రమమును తప్పించి ఆయన మీద నేరాలు మోపి ఆయన మీద శిక్షణ మోపి ఆయన శిలువలో నలిగి వేలాడి ఆయనను మనుషులు చూడనుగాను మనుషులు తృణీకరించబడగాను చేసి ఆయనను మెత్తబడిన వారుగాను దేవుని వల్ల బాధించబడిన వారుగాను శ్రమనందిన వారు మన మతలో ఎంచితివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నల్లగొట్టబడిను, మన సమాధానం శిక్ష అతని మీద పడిను. మనం అనుభవించవలసిన శిక్ష ఆయన పైన వేసుకుని శిక్షణ భరించాడు. మన దోషాలన్నీ ఆయన పైన వేసుకున్నాడు. ఆయన బాధించబడినా గాని ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా పలకలేదు. అంత గొప్ప దేవుణ్ణి అక్రమకారులు ఒకళ్ళగా ఎంచబడి అన్యాయపు తీర్పు చెప్పి ఆయనను సిలువ పైన 3 మేకుల మధ్య వేలాడి అక్రమార్కులు ఒకళ్ళగా ఎంచబడి ఆయనను సిలువగా అప్పచెప్పారు. హల్లెలూయా. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన అక్రమం చేయలేదు. ఆయన పాపములు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి దేవుడుగా ఉండకూడని భాగ్యం ఎంచుకునగా పరమ నుంచి భూమికి వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు సేవ చేసి అనేక చోట్ల పేర్లు చేసి అనేకులకి ఉపకారిగా ఉన్న దేవుడు. అలాంటి దేవుడిని మనుషులు ఆయన్ని గుర్తుపట్టలేదు. మనుషులు ఆయనని విసర్జించారు. మనుషులు ఆయనని గుర్తుపట్టలేదు. హల్లెలూయా. అందుకని మనుషుల యొక్క మనోనేతలు గుడ్డితనం కలిగినప్పుడు చీకటే ఉంటది, కాబట్టి మనం చూడలేము. ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఆయన అక్రమార్కుల్లో ఒకడిగా ఎంచబడి ఆయన అక్రమం చేయలేదు, కానీ క్రమముగా బోధించాడు, క్రమముగా నడుచుకున్నాడు, అనేక చోట్ల మేలు చేశాడు, అనేకులకు ఉపదేశించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనము యేసు రక్షకుడు గొప్ప దేవుడని మనం ఎంచాం కాబట్టి మనల్ని ఈ లోకం నుంచి మనల్ని విడిపించి, పాపం నుంచి విడిపించి మనల్ని రక్షించి నీతికి వారసులుగా చేసిన దేవుడు, నిత్య జీవానికి మనకి వారసులుగా చేసిన దేవునికి ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామం శక్తి గల నామం, బలమైన నామం. ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆకాశం మంది కానీ భూమి కింద నేలైంది కానీ ఆయన ఒక్కడే దేవుడు. ఆయన త్వరగా రానే ఉన్నాడు, రారాజుగా రానే ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఎవరైతే దేవుని అంగీకరించి పరిశుద్ధంగా ఉన్నారో వారు దేవుని మధ్య ఆకాశంలో ఎత్తపడతారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆరాధనకు ఏకుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రాలుడు, సర్వయుగములకు సజీవుడైన యేసయ్యుడు. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ఆయనకే స్తుతి, ఆరాధన చెల్లును గాక. హల్లెలూయా హల్లెలూయా. సామెతలు 22:8.
4:23. నీ హృదయంలో నుండి సామెతలు 4:23. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఆయన నోటి నుంచి ఏ కపటం మాట్లాడలేదు. ఆయన హృదయము మెత్తనైంది, ప్రేమించే మనసు. ఆయన నోటి నుంచి కపటం కూడా మాట్లాడలేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ హృదయమును భద్రంగా కాపాడుకునము. హృదయం ఎందుకంటే ఘోరమైంది, హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటుంది. ఎందుకంటే హృదయం ఎప్పుడు మారిందో, మనసు ఎప్పుడు మారిందో తెలియదు. నరుడు కదా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేదు, మారని దేవుడు. ఆయన అందరినీ ప్రేమించిన దేవుడు, అందరిపైన జాలి చూపించిన దేవుడు, అందరిపైన దయ చూపించిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, మనకేం చెప్తున్నాడంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నాము. హల్లెలూయా. ఈ రోజు అంశం ఏంటంటే భద్రంగా ఉండాలి. మనం భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. నీ హృదయంలో చెత్త చెదారం పెట్టుకోకూడదు. నీ హృదయం దేవుని ఆలయంగా మారాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయము దేవుని ఎదుట పరిశుద్ధంగా కనపడాలి. అప్పుడు నీ హృదయంలో నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హృదయంలో చెత్తంతా పెట్టుకుంటే మనం ప్రార్థన ఆలకించడు, మన యొక్క అర్పణలు కూడా దేవుడు అంగీకరించడు. హృదయంలో అంతా చెత్త అంతా ముందర మనం కాల్చి వేసుకోవాలి. హృదయంలో చెత్త ఏముంటుంది? హృదయంలో చెత్త. మార్కు సువార్త 7:20 చదవండి త్వరగా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని సొత్తైన జనాంగమా, మార్కు సువార్త 7:20. లోపలి నుండి బయలు వెళ్ళినది. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళున్నది. మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణలను, ఇవన్నీ కూడా హృదయం నుంచి వస్తాయి. హృదయంలో చెత్తంతా మనం పెట్టుకుని మన దేవదోషంలో అహంకారము, అక్రమము, దొంగతనములు, మత్సరములు, దోషంలో ఇవన్నీ మన హృదయంలో ఉంచుకోకూడదు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? మన హృదయంలో నుంచి తీసివేసుకోవాలి. అప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుడు వాక్యం సరస్సు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటాడు. హృదయమును మనం భద్రంగా చేసుకోవాలి. మన ఇంట్లో మన సామాన్లు ఎలా భద్రం చేసుకుంటాం, మనకు కలిగిన ఎలా భద్రం చేసుకుంటాం, అలాగనే మనం కూడా ఏం చేయాలి? మన హృదయాన్ని భద్రంగా చేసుకోవాలి. మన ధనాన్ని భద్రం చేసుకోవట్లేదు, దొంగలు వస్తారని, దొంగిలించుకుంటారని మనం కూడా మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. సామెతలు 21:23 చదువు. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవారు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. అక్కడైంది హృదయమును భద్రం చేసుకోవాలి. హృదయమును భద్రం చేసుకున్నప్పుడు అప్పుడు దేవుని ఆలయముగా ఉంటుంది. దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు, మన గృహంలో వస్తాడు. మన పైన, మన కుటుంబాల పైన, మన పిల్లల మీద దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించబడతాయి. దీవెనలో ఆశీర్వాదాలు ఊరకనే రావు. హృదయంలో చెత్తంతా పెట్టుకొని అయ్యా నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించాయా, హృదయంలో చెడుతనం అంతా పెట్టుకొని నా కుటుంబాన్ని దీవించాయా, నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వాదాలు రావు. కానీ ఎక్కువగా శాపాలు వస్తాయి, రోగాలు వస్తాయి. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయంలో చెత్తంతా తొలగించుకోవాలి.
పొరుగుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, సహోదరుని ఆదరించాలి. యేసుక్రీస్తు కూడా నిన్ను ప్రేమించాడు, ఆయన ద్వేషించలేదు. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, సర్వసృష్టికర్త, సర్వభూమికి మహారాజైన దేవుడు, ఆకాశం ముందు సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించు బద్దలమే ఉండాలి. హల్లెలూయా. అందుకని రెండోది ఏంటంటే నీ నోటిని నాలుగును భద్రం చేసుకోమన్నాడు దేవుడు. నోటిని నాలుగును మనం ఏం చేయాలి? భద్రంగా చేసుకోవాలి. భద్రం చేసుకోకపోతే నా నోరు ఉందిలే, నా నాలుగు ఉందిలే, నా ఇష్టం అంటే అది కుదరదు. దేవుడు చెప్పిన సత్యాలి, మన మాటలు కాదు, సొంత మాటలు కాదు, ఏదో వల్లించే మాటలు కాదు, ఏదో మనుషుల్ని మధ్య మభ్యపెట్టే మాటలు కాదు. ఈ దేవుని పరిశుద్ధాత్మ ఆవిష్యం ద్వారా 40 మంది పరిశుద్ధాత్మ ప్రవక్తలు లిఖించిన అమూల్యమైన వెండి బంగారాలకైన మాటలు. ఆయన వాక్యం వెల్లడవుతూనే మనకు వెలుగు కలిగింది. ఆయన వాక్యం వెల్లడవుతూనే మనకి మార్పు వచ్చింది. కాబట్టి నోటిని నాలుగును మనం ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. నా నోరు ఉందలే, నా నాలుగు ఉందలే అని మనం ఎట్లా పెడితే అట్లా మాట్లాడితే సరిపోదు. ఆయన ఆకాశంలో ఉన్నారు, మనం భూమి పైన ఉన్నాం. ఆయన నువ్వు మాట్లాడే నువ్వు నడిచే నడక, నేను నడికే నడక అన్ని కూడా ఆయన అబ్జర్వేషన్ చేస్తుంటాడు, పరిశీలన చేస్తుంటాడు. కాబట్టి మనము మన నోటిని నాలుగుతో ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. కానీ తప్ప చెడ్డ మాటలు మనం పలకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఇతరుల మీద కలహాలు చెప్పే మాటలు చెప్పకూడదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియా దేవుని పిల్లాడా, నీవు నేను దేవుని దృష్టిలో దేవుని పిల్లలమే. నిన్ను తీసింది లేదు, నన్ను తీసేసింది లేదు. నీవు కూడా దేవుని కుమారుడివే, నీవు కూడా దేవుని కుమార్తెవే. నిన్ను కూడా దేవుని సారూపులో మారమని చెప్తున్నాడు. కానీ ఆయన ఏర్పరచుకున్న దేవుని దాసుల ద్వారా దేవుని ప్రకటించమని చెప్తున్నాడు. కానీ ప్రకటిస్తున్నావు. హల్లెలూయా. నిన్ను దేవుడు తీసేయలేదు, నన్ను దేవుడు తీసేయలేదు. నన్ను దేవుడు ఏదో ఒక అందరం ఎక్కించాడని నేను అందరం ఎక్కించాను కాదు. నీవు నేను అందరం కూడా దేవుని దృష్టిలో సమానమైన వారమే. కాబట్టి మనం ఏం చేయాలి? నోటిని నాలుగును మనం భద్రం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ, హల్లెలూయా. మన నోటితో ఏం చేయాలి? నోటిని నాలుగుతో మనం ఏం చేయాలి? దేవుని కీర్తించాలి, దేవుని ఘనపరచాలి, మంచి మాటలు మనం చెప్పాలి, మంచి మాటని మనం వచించాలి, మంచి మాటలు ఇతరులకు చెప్పాలి, మంచినే ఇతరులకు పంచాలి. ప్రియా దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకని మంచివారికి దేవుడు జ్ఞానమును, వివేకమును, తెలివినిస్తాడు. కాబట్టి వారి ఇతరులను రక్షిస్తాడు. హల్లెలూయా. మంచివారంటే అందం ఉన్నవాళ్ళు రక్షణ మంచివారు కాదు, ఒక ఉద్యోగం ఉన్నవారు రక్షణ మంచివారు కాదు, ఆస్తి అంతస్తులు ఉన్నారు మంచివారు కాదు, మేడమందులు ఉన్నారు మంచివారు కాదు. ప్రియబిడ్డ, దేవుని దృష్టిలో నేను అందరూ సమాన భాగస్తులమే. మంచివారంటే తెలివిని, జ్ఞానం, వివేకం కలిగి ఉండాలి. తెలివి ప్రకారం మాట్లాడాలి, జ్ఞానం ప్రకారం మాట్లాడు. అంతేగాని మన నోరు ఉందలే, మన నాలుగు ఉందంటే మరి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు ఒక దినమున నువ్వు లెక్క చెప్పాలి, నువ్వైనా నేను లెక్క చెప్పాలి. ఎందుకంటే తెలుసా, ఆయన ఆకాశంలో ఉన్నాడు, సృష్టికర్తమైన దేవుడు, జీవగల దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. ఏ పొరపాటు కూడా మనం మాట్లాడదు. మన సహోదరుని ప్రేమించే వారిగా ఉండాలి. మన నోటితో నాలుగుతో ఏం చేయాలి? దేవుని కీర్తించే వారిగా ఉండాలి, దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. అదే నోటితో మనం, అదే పెదవులతో మనం ఏం చేస్తాం? దేవుని కనపరుస్తున్నాం. అదే నోటితో మనం ఏం చేస్తున్నాం? సహోదరుని ద్వేషిస్తున్నాం, సహోదరు మీద కొండలు చెప్తున్నాం, సహోదరుని దూషిస్తున్నాం. నీవు నేను కూడా తెలియక శరీరానుసారంగా మన శరీరం కాబట్టి బలమైన కాబట్టి మనం ఒప్పుకొని, అయ్యా నా సహోదరుని ద్వేషించకూడదయ్యా, నా సహోదరుని దూషించకూడదని క్షమాపణ అడిగి దేవుని ఎదుట దాన్ని విడిచిపెట్టాలి. మనం తెలియక చేస్తున్నాం పొరపాటుకి, కాబట్టి ఇది క్షమాపణ ఉంటుంది. కాబట్టి నా నోరు ఉందిలే, నా నాలుగు ఉందిలే అని మనం మన ఇష్టానుసారంగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు కీడు నుంచి తప్పించబడతారు, శ్రమ నుంచి తప్పించబడతారు. ప్రియాదేవి బిడ్డ, హల్లెలూయా. అందుకనే భద్రం చేసుకోవాలి. మనం భద్రం చేసుకోవాలి. ఏదైనా సరే భద్రంగా నడుచుకోవాలి, భద్రంగా ఆయన మార్గంలో భద్రంగా మనం వేరొక మార్గంలో పోవచ్చా? ఇప్పుడు రాజమార్గంలో వెళ్తున్నాం అనుకో, ఏముండదు. అదే వేరొక మార్గంలో ముళ్ళు, రాళ్లు, కంచ అన్ని ఉన్నప్పుడు దాంట్లో పోతే ఎలాగుంటా నడవగలుగుతావా? అవన్నీ కూడా ఏమంటాయి? అవన్నీ కూడా మనం కూర్చుకొని గాయాలు పరుస్తాయి. అలాగనే మన నోటితో నాలుగుతో ఇతరులను గాయాలు పరచకూడదు, కలహాలు రేపేవారిగా ఉండకూడదు, తగాలు పెట్టేవారిగా ఉండకూడదు, సమాధానాన్ని పాడు చేసేవారిగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డ, నీ కలిగిన దాన్ని నువ్వు భద్రం చేసుకో. నీ కలిగింది దేవుడిచ్చింది భద్రం చేసుకో. ప్రియా, ఈ రోజు దేవుని దాసుల ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన తన సేవకులు ఇచ్చిన మాట స్వచ్ఛమైనది, తన సేవకులు ప్రియమైంది. కాబట్టి దేవుడు వెళ్ళబరుస్తున్నారు. హల్లెలూయా. మన నోటిని నాలుగును మనం ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి.
హల్లెలూయా. 1 యోహాను 5:18. 1 యోహాను 1 5:18. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడను దేవుని మూలముగా పుట్టిన వాడెవడు పాపము చేయడు. ఆ, దేవుని మూలం పుట్టివాడు ఆ, తను భద్రం చేసుకును, తన్ను తాను భద్రము చేసుకొనును. కనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు వానిని ముట్టుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడంటే దేవుని ఎరిగి, దేవుని విశ్వసించి, ఏది దేవుడా, ఏది దేవుడు కాదా, ఏది దేవుడు మంచి దేవుడా, ఏది మంచి దేవుడు కాదని మనం ఎరిగి ఆయన్ని విశ్వసించి మనం రక్షించినప్పుడు దేవుని మూలంగా మనము పుట్టినాము. దేవుని మూలంగా మనం యేసుని విశ్వసించినప్పుడు మనం దేవుని మూలంగా పుట్టినాం. కాబట్టి మనము పాపము చేయము. కాబట్టి మనము ఏ దుష్టుడు కూడా మనం ముట్టడు, ఏ చెడ్డవి కూడా మనలోకి రావు. దేవుని మూలంగా పుట్టడం అంటే దేవుని విశ్వసించి, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడ్డవాటిని అసహించుకొని దేవుని మార్గంలో నడుచుకున్నవారు, నీతిగా న్యాయంగా నడుచుకున్నవారు, భద్రంగా నడుచుకున్నవారు, దేవుని మూలంగా పుట్టినవారు. వారు ఇతరులకు అన్యాయం చేయరు, ఇతరుల మీద కొండలు చెప్పరు, ఇతరులను మోసం చేయరు, ఇతరుల మీద కలహాలు రేపరు, ఇతరులను ద్వేషించరు, దూషించరు. వారు దేవుని మూలంగా పుట్టినవారు. వారిని దుష్టుడు ముట్టడు. కాబట్టి వారు ఏం చేసుకుంటారంటే వారు భద్రంగా ఉంటారు. హల్లెలూయా. వారు ఏం చేస్తారు? తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన నోరుని, తన ఇంటిని ఏం చేసుకుంటారు? భద్రంగా చేసుకుంటారు, భద్రపరుచుకుంటారు. అంతేగాని అన్యాయంగా మనం ప్రవర్తించకూడదు, అన్యాయంగా మనం నిందలు మోపకూడదు. యేసు ప్రభు వారి మీదుగా అక్రమార్కుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. ఆయన అక్రమం ఏమీ చేయలేదు. ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు, పరిశుద్ధుడు, పాపము లేని పావనామూర్తి, పవిత్రుడు. హల్లెలూయా. ఆయనలో పాపం లేదని ఎవరు కూడా నిరూపించలేదు, అధికారులు కూడా నిరూపించలేదు, సిగ్గుపడిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, జీవము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వ సృష్టికి గొప్ప దేవుడిని, ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శరీరానుసారంగా ప్రవర్తించాం, మనం తెలియక చేశాం. తెలియక చేసిన దానికి మనకి క్షమాపణ ఇచ్చాడు దేవుడు. నువ్వు తెలియక చేసిన దానికి నీకు నాకు క్షమాపణ ఉంది, తెలిసి చేసి నాకు క్షమాపణ ఉంది. కాబట్టి యేసయ్య పాపులను రక్షించిన కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. 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 ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో నీతి ఉన్నది. కాబట్టి మనము ఆయన ద్వారా మనం పుట్టాం, కాబట్టి ఆయన విశ్వసించాం, కాబట్టి ఆయన విశ్వసించిన వారు రక్షించబడ్డారు. కాబట్టి ఆయన దేవుని మూలంగా పుట్టిన మనం, దుష్టుడు మనలోకి రాడు, దుష్టుడు మనని ముట్టడు. అందుకని మనం ఏం చేస్తాం? భద్రంగా ఉంటాం. భద్రపరుచుకోవాలి, మన హృదయాన్ని భద్రపరుచుకోవాలి, మన నోటిని, నాలుగును భద్రపరుచుకోవాలి, మన ప్రవర్తన భద్రపరుచుకోవాలి, మన కుటుంబాన్ని భద్రపరుచుకోవాలి, నీకు చేతి వృత్తిని భద్రపరుచుకో, నీ సంపాదన భద్రపరుచుకోవద్దు. అట్లా గాని ముఖ్యంగా దేవుడు అంటాడంటే నీ హృదయాన్ని, నీ నోటిని, నాలుగును భద్రపరుచుకో ప్రియబిడ్డ అని దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని విశ్వసిస్తే నిన్ను దుష్టుడు ముట్టడు, నిన్ను భద్రంగా కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం భద్రంగా దేవుని మార్గంలో నడుచుకోవాలి. హల్లెలూయా. 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 మరి ఒక వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. మార్కు సువార్త 14:44. మార్కు సువార్త 14:44. త్వరగా తీరా రోడ్ది. ఆయన అప్పగించేవాడు ఎవరిని ముద్దు పెట్టుకుందనో, ఆయనను అప్పగించేవాడు ఎవరిని ముద్దు పెట్టుకుందనో, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు అని ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడం చెబుతున్నాడు. ఈ యొక్క దుష్టుడు, నమ్మక ద్రోహి, నమ్మకంగా స్నేహం చేశాడు. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో స్నేహం చేసి 30 వెండి నాణ్యాలకు లంచానికి అమ్ముడుపోయి దేవుడితో దేవుడు ఏంటి, నేను అతనితో ఎలా సాహసం చేశాను, అతను నాకు కీడు చేస్తున్నాడా, అతను నాకు మేలు చేస్తున్నాడా అని తెలుసుకోలేదు ఇస్కరియోతు యూదా. మంచి పేరే పెట్టుకున్నాడు. యూదా అనగా దేవుని స్తుతించడాని మంచి పేరే పెట్టుకున్నాడు. కానీ మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ అన్ని చెడ్డ ప్రవర్తన, అన్ని చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు అన్ని చేస్తుంటాడు. ఇది దేవుడి దృష్టిలో సమంజసం కాదు. ప్రియ దీని బిడ్డ, ఆయన నామంలో పేరు పెట్టుకున్నాం కాబట్టి మంచి పేరుతానట్టుగా మనం జీవించాలి. పేరు పెట్టుకొని చెడ్డ పనులు చేస్తే దేవుని దృష్టిలో నీవు అసహ్యురాలు. మనం ఏం చేయాలి? మంచి పనులు చేయాలి.
యేసు ప్రభు వారితో 33.5 సంవత్సరాలు సవాసం చేసి సువార్తను ప్రకటించి యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసి మేలులు చేస్తుంటే ఆ జరిగి చూసి అనేకులు రక్షించబడుతూ చనిపోయిన లేపబడతా రోగులను స్వస్థపరుస్తా అనేక చోట్ల అద్భుతాలు చేసి గాలి తుఫాన్లు గద్దించినప్పుడు అవి లోబడిపోయినాయి. ఇవన్నీ కూడా చూసి నమ్మక ద్రోహులు అంటారు ఈ లోకలు. అందుకనే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? సామెతలు 17 చదవండి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువుగా ప్రేమిస్తాడు. అట్టివాడు దురదృష్టులు మనపై సహాయకుడు ఉంటాడు. నిజమైన స్నేహితుడు 17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దురదృష్టులు వాడు సహోదరుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ప్రియ బిడ్డ, అలాంటి వాళ్ళతో సహవాసం చేయి. నేనైనా సరే సహవాసం చేయి. అతనితో సహవాసం చేస్తే నీకు తెలీదా? ఎన్ని సంవత్సరాలు నువ్వు అతనితో కలిసి ఉంటావు నీకు తెలీదా? నువ్వు అతనితో ఎలా సహవాసం చేస్తావు తెలీదా? నీకు కీడు చేస్తున్నాడా? మేలు చేస్తున్నాడా? నీ కొరకు మేలే చేస్తున్నాడా? నీ కుటుంబం కొరకు మేలే చేస్తున్నాడా అని తెలుసుకో. అంతేగాని నీకు కాంది నీకు కలగంది దాన్ని బట్టి నువ్వు మాట్లాడకూడదు. అది ఎలా కూడా తెలుసా? తనకు కాని దాన్ని పలుకువాడు, తన కాని దాన్ని పట్టుకునేవాడు కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానం అని చెప్తున్నాడు. కుక్క చెవులు పట్టుకుంటే ఏమైంది? అది దాటిపోతుంటే కుక్క చెవులు పట్టుకుంటే ఏమైంది? అది కరిసిద్ది. అవునా? అలాగనే మన కాందాన్ని మనం ఎప్పుడు కూడా మనం పలకకూడదు, మన కాందాన్ని ఆశించకూడదు. ప్రియ దేవుని. అందుకని నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నిజంగా ప్రేమించాలి తెలుసా? పై ప్రేమించకూడదు. ధనం ఉన్నప్పుడు ప్రేమించడం, అందం ఉన్నప్పుడు ప్రేమించడం, బలం ఉన్నప్పుడు ప్రేమించడం ఆ ప్రేమ కాదు. అది దేవుని ప్రేమ కాదు, ఈ లోక ప్రేమ. అందుకనే ఆయన ఎంతగానో నన్ను ప్రేమించాడు. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్ను కరుణించెను, నా శాపమంతటిని తొలగించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఈ లోపల మనం ఆయన కార్యాల ద్వారా మేలు పొందుకోవట్లేదా? ఆయన కార్యాలేంటి? సూర్యుని చంద్రుడు కలుగు చేశాడు, సముద్ర బంధాలు సమస్తంలో కలుగు చేశాడు, నీళ్లను ప్రవహింపజేస్తున్నాడు. రేవిడా ఆయన కార్యాలు మనం పొందుకున్నాం. మంచి ఫలాలు ఇస్తున్నాడు, మంచి పంటలు ఇస్తున్నాడు, క్షేమంగా ఉంచుతున్నాడు. ఆయన కార్యాలు వివరించలేము మనం. ఆయన కార్యాలు ఎంత గొప్పగా ఉన్నతమైన రమ్యమైనవి. రేవిడా సృష్టికర్తమైన దేవుడు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. కాబట్టి ఆయనతో స్నేహం చేసి 30 నాణ్యాలకి యేసయ్యను అప్పచెప్పి ఈ యొక్క స్నేహితుడు ఏమంటారు తెలుసా? భద్రంగా కొనిపోయండి. ఇక భద్రంగా కొనిపోయేది అప్పచెప్పినప్పుడు ఇక ఆ మాట చెప్పాల్సిన పని లేదు వాడికి ఎందుకు? ఇక భద్రంగా కొనిపోండి. ఇక వాడికి పని లేదు. వాడు దురదర్శన సహాయుడు కాదు. వాడు నమ్మక ద్రోహి, నమ్మదగిన ప్రాణ స్నేహితుడు కాదు. వాడు ప్రాణ స్నేహితుడు నమ్మక ద్రోహి అన్నాడు. అందుకని ఇలాంటి వాడు పుట్టకుండా మేలని వాడు శపించాడు దేవుడు. భూమి మీద ఇలాంటి వాడు పుట్టకుండా మేలు. ఎందుకంటే భూమి ఏం చేస్తుందంటే కన్నీరు కాస్తుంది అలాంటి వారిని చూసి. ఇలాంటి వారు ఎందుకు పుట్టారో అని భూమి ఏం చేస్తుందంటే కన్నీరు కాస్తుంది. ప్రియమైన మనం మంచిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మంచిగా జీవిద్దాం, ప్రేమ కలిగి నడుచుకుందాం, ప్రేమిద్దాం, స్నేహం చేద్దాం. నీకు మేలు చేసే వారితో మేలు చేయి, నీకు కీడు చేయని వారితో జగడాలొద్దు. ప్రియదేవుని బిడ్డ, నీ నోటిని నాలుగును భద్రం చేసుకో, నీ హృదయాన్ని భద్రం చేసుకో, నీవు భద్రంగా ఉండు. హల్లెలూయా. చివరిగా వాక్యం చెప్పుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము
ద్వితీయోపదేశ కాండము 12:23. నువ్వు నిర్గమాకాండము అయితే రక్తం తిననే తినకూడదు, రక్తమును తినకూడదు, భద్రము సుమి ఏలైనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు, మాంసంతో ప్రాణాధారమైంది దాన్ని తినకూడదు. నువ్వు దాన్ని తినక భూమి మీద నీళ్ల వల్లే పారబోయగలను. నీ యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దాన్ని తినకూడదు. ఏమంటాడు చదువుపోయింది? అయితే రక్తము తిననే తినకూడదు, భద్రము సుమి చాలు. ఏమన్నాడు? భద్రము సుమి. నువ్వు రక్తమును మాంసమును కలుపుకొని తినకూడదు. నువ్వు అలాగా రక్తము ప్రాణము మాంసమునే తినాలి, రక్తాన్ని తినకూడదు. రక్తాన్ని నేల మీద ఒలికించాలి. రక్తమును మాంసమును కలుపుకొని తింటే నీ కుటుంబంపైకి నీ పిల్లలపైకి ఏమొస్తుందన్నాడు? శాపం వస్తుంది అన్నాడు. భద్రం అన్నాడు. నువ్వు రక్తముల మాంసాన్ని కలుపుకొని తినమాకు, భద్రం. నువ్వు భద్రం చేసుకో. నువ్వు మాంసాన్ని తినగాని రక్తాన్ని నువ్వు తినొద్దు. మాంసాన్ని రక్తాన్ని వేరు చేయి. మాంసాన్ని రక్తాన్ని కలుపుకొని నువ్వు తినద్దు, భద్రం సుమి. లేకపోతే నీ కుటుంబం మీద శాపం వస్తుంది అంటాడు. చూడు ఎంత జ్ఞానం కలిగిన మాటలు, ఎంత పవిత్రమైన మాటలు. ఆయన మాటలు పవిత్రమైన మాటలు. మట్టి మూసులో 7 మాటలు కరిగించి ఊదిన వెండి మాటలు. హల్లెలూయా. భద్రం 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 అంటాడు. భద్రంగా ఉండమన్నా కానీ ఆయన భద్రం లేకుండా నడుచుకోమని చెప్పలేదు కదా. నీకు నాకు ఇది ఏంటంటే జ్ఞానం ఇచ్చేది, తెలివినిచ్చేది, క్షేమంగా ఉండే మాటలు ప్రియ బిడ్డ. హల్లెలూయా. చివరగా ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2 పేతురు 2:17 చివరగా 2 పేతురు 2:17. నా దీపమో యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడిగాలిలోనైనా ఆరిపోలే నీవు వెలిగించిన దీపము. యేసయ్యా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఆయన వెలిగించిన దీపం ఆరిపోదు, సుడిగాలిలో ఆరిపోదు, జడిగాలిలో ఆరిపోదు. హల్లెలూయా. చదవండి. 17. నీళ్ళు లేని బావులను ఎనుగాలకి కొట్టుకుని మేఘములని అన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. గాఢాంధకారము భద్రము చేయబడది. ఎవరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడది? దేవుని మాటలు వినకుండా భక్తిహీనంగా నడుచుకునే వారికే. భక్తిహీనంగా దేవుడుగా తెలుసుకొని దేవునిగా మహింపరచాలి, దేవునిగా కీర్తించాలి, దేవునిగా మహింపరిచి ఆరాధించాలి. ఆరాధనకి ఏకుడు స్తుతికి పాత్రుడైన యేసయ్య నామమునికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలి? మనం పరిశీలించాలి. దేవునిగా మహింపరచాలి, దేవునిగా మనం గణపరచాలి. ఇది ఏమంటే దేవునిగా తెలుసుకోకుండా వేరొక మార్గంలో నడుచుకుంటా మనం భద్రంగా నడుచుకోకుండా వేరొక మార్గంలో నడుచుకున్నాం అనుకో, అక్కడ క్షేమం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? గాఢాంధకారము భద్రము చేయబడదు. ఎప్పుడు దేవుడు వస్తాడు. అగ్నిగుండము పాతాళము 2 ఉన్నాయి. పాతాళము అగ్నిగుండము పరలోకము 2 ఉన్నాయి. కాబట్టి అగ్నిగుండం ఇది పాతాళము. అక్కడ అరుపులను కేకలను దాహమును తప్ప దాహం తీరదు. కాబట్టి అక్కడ ఎవరి కోసం భద్రం చేశాడు పాతాళము? భక్తిహీనుల కొరకే, దేవుని తెలుసుకునే వారి కొరకే. ప్రియ దేవుని బిడ్డ, ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినము. ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను దేవుడును, ఆకాశం ముందు గాని భూమి ఎందు గాని భూమి కింద నేల ఎందు గాని నేను దేవుడును, సజీవుడును, గొప్ప దేవుడు,
సైతాన్ని ఓడించాడు, సమాధిని ఓడించాడు, మృత్యుని ఓడించాడు. మృత్యుంజయుడుగా ఈ రోజు తిరిగి లేచిన శ్రీమంతుడైన యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? నోటిని నాలుగుని భద్రం చేసుకోవాలి, అవునా? హృదయాన్ని భద్రం చేసుకోవాలి, అవునా? మరలా మనం నడిచే మార్గంలో భద్రంగా మనం నడుచుకోవాలి. తర్వాత రక్తమును మాంసమును కలిపి తినకూడదు. మనం దాన్ని బట్టి మనం భద్రంగా ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యము పరిశుద్ధమైన లేఖనములు మనందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం భద్రంగా ఆయన మార్గంలో నడుచుకొని ఆయన రాకడ పర్యంతరంగా నమ్మకం ఉండి నిండైన దేవుని పొందుకొని యుగయుగాలు ఆయనతో కలిసి మనం జీవిద్దాం. పరలోక రాజ్యములో నిత్య సాక్ష్యములు పొందుకుందాం. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.